ఏంటి కేసుల సారాంశం? బెయిల్ వచ్చింది, జైల్లో విడుదలవుతారు అంటే అది లేదు. మొదటిసారి అయిపోయింది, ఒకటోసారి అయిపోయింది, రెండోసారి అయిపోయింది, ఇప్పుడు మూడోసారి ఏమవుతుందో తెలీదు. రిమాండ్ అయితే వేసేసారు. ఏంటి ఇలాగ 35 కేసులు ఉంటే 35 సార్లు ఇలాగే అవుతుందా? అది ఇంకెప్పుడు అవుతుంది? సార్ మీరందరూ ఆశ్చర్యపోవాల్సింది ఏంటంటే 35 కేసుల్లో ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇప్పుడే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఇప్పుడే 1 బై 1 ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఇప్పుడే పీటీ వారెంట్ ఇవ్వాల్సిన అచ్చుచావ పడినప్పుడు ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? సో న్యాయస్థానాలు కానీ లేకపోతే పోలీస్ వ్యవస్థ కానీ పైన వాళ్ళు ఏదైనా ఆర్డర్ అంటే టైగర్ కా హుకుం అంటేనే ఇవన్నీ బిగిన్ చేస్తాయేమో నాకైతే తెలియదు. కానీ ఎందుకంటే ఆయన అంబటి రాంబాబు గారు ఏమైనా సచ్చీలుడు కాదండి. కాకపోతే తప్పు చేసినప్పుడు అప్పుడే అరెస్ట్ చేసి ఉండాల్సిందే. అప్పట్లో అట్లా పెండింగ్ పెట్టి ఇప్పుడు ఆ కేసు, ఇప్పుడు ఈ కేసు, ఇప్పుడు ఈ కేసు, ఇన్ని కేసులు ఒకేసారి తెచ్చే బదులు ఎప్పుడు తప్పున అప్పుడే అరెస్ట్ చేయొచ్చు కదా. ఇంకెన్ని ఉన్నాయో ఆ 52 కేసులకి పీటీ వారెంట్లు తెస్తారా, లేకపోతే 30 కేసులతో వదిలేస్తారా, లేకపోతే ఇంకా ఆయన కూడా మీరు గమనిస్తే ఎవరు తగ్గట్లా. ఎందుకంటే జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు, మంత్రులు అవుతున్నారు. ఏంటో మరి ఆ స్ట్రాటజీ ఏంటో, లోపల ఏముందో అసలు. ఒకసారి పోయేద్దాం స్వామి అంటే మమ్మల్ని ఎవరు పంపించరు. మన అప్పట్లో మేము అనుకునే వాళ్ళం చంద్రబాబు గారు లోపల నుంచి బయటకు వచ్చారు, ముఖ్యమంత్రి అయిపోయారు. ఆయన 16 నెలలు లోపల ఉన్నాడు, ముఖ్యమంత్రి అయిపోయాడు. మా నాయకుడిని లోపలికి పంపించరు, మీరు ముఖ్యమంత్రి చేయరు. సో అటు ఇటు అదేంటో లోపల ఏదో ఉంది సార్, చిదంబర రహస్యం లాగా. సో ఈ పీటీ వారెంట్లు ఏంటంటే ఇంకొన్ని రోజులు లోపల పొడిగించాలి, ఇక్కడంతా కూల్ అయ్యాక బయటికి తెచ్చి వదిలేయాలి. సో అదేదో జరుగుతుంది సార్. ఎనీవే ఇతని మీద పెట్టిన సెక్షన్స్ ఏంటంటే సరే సెక్షన్స్ కాదు, బలమైన కేసులు ఏంటంటే గతంలో శ్రీశైలంలో తాగి ఒక ఎమ్మెల్యే ఎక్కడైతే ఒక ఫారెస్ట్ అధికారిని దుర్భాషలాడి కొట్టి వాళ్ళ వెహికల్ తీసేసుకున్నారో అంత బలమైన సెక్షన్స్ ఏమి ఇతని 36 కేసుల్లో 56 కేసులు ఎక్కడా లేవు. మరి ఆయన ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఆయన ఎప్పుడు జైలుకి పెడతారు? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో కూడా మా వాళ్ళకు ఒకలాగా, మీ వాళ్ళకు ఒకలాగా, మీ నాయకులకు ఒకలాగా, మా నాయకులకు ఒకలాగా అని ఎక్కడా లేదు. సో ఆయనకి అంటే ఇప్పుడు ఈయనతను చేసిన తప్పే, అతను చేసిన ఇంకా దుర్బలమైన తప్పు. ఒక శాసన మండలి సభ్యుడిగా, ఒక శాసనసభ సభ్యుడిగా ఉండి అలా చేయడం తప్పు. మరి అతని అరెస్ట్ ని ఎవరు అడిగిరేంటి? న్యాయస్థానాలు కూడా ఇమీడియట్ గా అతన్ని అరెస్ట్ చేయండి అన్నట్టో లేకపోతే ఒక డైరెక్షన్ ఇవ్వడమో ఎక్కడా జరగదేంటో మాకు ఆశ్చర్యం అవుతుందండి. సో ఎనీవే ఆయన అనుకున్నది సాధించారు. అంబటి రాంబాబు గారు ఎప్పుడు నన్ను లోపలేస్తారా, ఎప్పుడు నన్ను టైగర్ అంటారా, ఎప్పుడు నా కోసం జగన్ అన్న వస్తాడా అని ఆలోచించారు. ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ ఎలివేషన్ ఇచ్చారు ఈ దరిద్రపు కొట్టు ఫ్లెక్సీలు కట్టిన వాళ్ళు. వీళ్ళని అసలు ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన అంచనాలకు మించిన ఆయనకి అవకాశం ఇచ్చినారు. ఆ దరిద్రం ఏంటంటే ఆయన మళ్ళీ అది కూడా ఇలా చెప్పినాడు, అది కూడా పుష్ప 2 డైలాగ్ లాగా తగ్గేదేలే అని. ఇంకా మాటలు లేవు, జస్ట్ సైగలే. అదే మా పవన్ కళ్యాణ్ గారిది అనుకోండి, ఇలా కాలర్ వెనకేస్తాం, ఇలా చేతిలా అంటాం. ఇతనిదేమో ఇలా అంది, అతనికేమో చెయ్యిలా అంటది, ఇతనికేమో ఇలా అంటది. సో ఏది అంటున్నాడు అక్కడ కూడా అతను పుష్ప 2 డైలాగ్ కొట్టాడు అనేసి మన అందరం చెప్పుకుంటున్నామంటే. సో ఎనీవే అతని ఆశని నిరాశ చేయకుండా అతనికి ఒక అద్భుత అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతిపక్ష నాయకులకి బయటకు వచ్చాక ఫస్ట్ ధన్యవాదాలు మీకే తెలియజేసుకుంటారు.